దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి మరో నూతన దినమును బట్టి మీ అందరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ ద్వారా మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము కీప్ క్వయట్, మౌనంగా ఉండుము లేక ఊరకుండుడి అనేది ఈరోజు మన అంశము. ఆ మాట చెప్పగానే మన వాక్య భాగం అందరికీ అర్థమైపోతుంది కదా. 46వ కీర్తన 10వ వచనము మొదటి భాగము, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. బీ స్టిల్ అనే మాటకు అనే హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే నీ చేతులు ప్రక్కన పెట్టుకో, టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఆర్ టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ అని అర్థం. అంటే నువ్వు కాసేపు నీ పని చేయటం, నీ చేతులతో నీ పని చేయాలనుకోవడం ఆపు, ఊరకుండుడి అని చెప్పడం. సాధారణంగా దేవుని చేతిలో ఒక క్రైస్తవుడు వాడబడినప్పుడు అతని చేతులు వాడబడతాయి, దేవుడు వాడుకుంటాడు. దీన్నే మనం హ్యాండ్స్ ఆన్ హ్యాండ్స్ ఆఫ్ ఇన్ గాడ్స్ టైం అంటాం. ఎందుకంటే ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి అంటే దేవుడు ఎప్పుడు వాడమంటే చేతులు అప్పుడు వాడాలి, ఎప్పుడు వద్దంటే అప్పుడు ముడుచుకోవాలి. మనం చూసినట్లయితే దేవుడు నోవహు చేతులను వాడుకున్నాడు ఓడ కట్టడానికి, అలాగే శిష్యుల చేతులను వాడుకున్నాడు. ఎందుకు అంటే 5,000 మందికి రొట్టెను పంచడానికి. మరి ఇట్లాగా వాడుకోవలసిన సమయంలో ఆయన మన చేతులను వాడుకుంటాడు. అయితే మనం మౌనంగా ఉండవలసిన సమయంలో మన చేతులను మన ప్రక్కన పెట్టుకోవాలి, వాడుకోకూడదు. దేవుని సమయం వచ్చే వరకు కనిపెట్టాలి. ఆ కనిపెట్టడమే చాలా కష్టమైన పని. ఊరకుండుడి అని ఎప్పుడంటామంటే బాగా కలవరంతో కూడినప్పుడు, మనం ఎమోషనల్ అయిపోయి ఏదో ఒక మాట అనేసే పరిస్థితి వచ్చేటప్పుడు, లేకపోతే ముందుకు వెళ్ళిపోయి ఏదో ఒకటి మనమే ఆ పని ఏదో చేసేయాలి అనుకునే ఆవేశంతో ఉన్నప్పుడు ఈ మాట మనకి చెప్పబడుతుంది. ఊరకుండుడి అంటే కొంచెం సేపు కనిపెట్టు, కొంచెం సేపు వెయిట్ చెయ్యి అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఎంతవరకు ఉండమంటే ఊరుకుండమంటే అంతసేపు మనము ఊరకుండాలి అని అర్థం. అంటే మనం తొందరపడి, ఇప్పుడు లాజరును సమాధిలో పెట్టారు, తొందరపడి రాయి దొర్లించటమే కదా అని మన చేతులను రాయి దొర్లించటానికి వాడగలం, కానీ చనిపోయిన లాజరును లేపగలిగిన వాడు దేవుడొక్కడే. అలాగే రొట్టెను ట్రేలో పెట్టుకుని అందరికీ పంచగలం 5,000 మందికి, కానీ ఆ ఉన్న 2 రొట్టెల్ని 5,000గా చేయగలిగిన వాడు, మల్టిప్లై చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అది ఆయన ఎప్పుడు చేస్తాడంటే ఆయన సమయంలో చేస్తాడు. ఆయన సమయం వచ్చే వరకు మనలను మనం కంట్రోల్లో పెట్టుకొని ఆయనకు సమర్పించుకోవడం అనేది ఆయన యొక్క ఉద్దేశం. మరి అలాగా ఊరకుండి ఆయనే దేవుడని తెలుసుకొని ఆయన సమయంలో ఆయన చేతుల్లో మన చేతిలో వాడబడే కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడివైన మా పరలోక ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలనైనా. ఇది నాన్న మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం కొరకు వందనాలు. నీవే దేవుడవని తెలుసుకొని ప్రభా ఊరకుండి మా చేతులను మా జీవితాలను నీ చేతుల్లో పెట్టుకొంచున్నాం నాయన. నీ సమయంలో మమ్మను వాడుకొని నీ నామ మహిమ కొరకు మమ్మను నిలువబెట్టుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.